దుర్మార్గంగా విచక్షణారహితంగా దాడి చేసిన టీడీపీ దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఏంది మూకలుగా పోయి ఆఖరికి లోపలికి వెళ్ళి పగలగొడతా ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. వినడానికి కూడా ఇబ్బంది ఉంది ఇక్కడి నుంచి. కనుక్కున్నాం ఏం జరిగింది అక్కడ అని. గౌరవ శాసనసభ్యులు బిజీగా ఉండే బాలకృష్ణ గారు అప్పుడప్పుడు వచ్చిపోతారు అనే ఒక వాస్తవాన్ని వాళ్ళు చెప్పారు అక్కడ. అందుకే వాస్తవం కదా అది. ఈరోజేంటి హిందూపురం ప్రజలకు లేని బాధ మీకెందుకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. కానీ శాసనసభ్యుడు హిందూపురం అభివృద్ధి, హిందూపురం మేలు, ప్రజల యోగక్షేమాలు రెగ్యులర్గా కనుక్కోవాలి. అప్పుడప్పుడు వచ్చిపోయినా పోతున్నారనే ఒక ఆరోపణ చేసినందుకు ఈ దాడి జరిగిందని బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో పెచ్చురిల్లుతున్న ఒక హింసాయుతమైన లక్షణం, మమ్మల్ని ఎవరూ ఏమీ చేసుకోలేరులేని ఒక ధైర్యం, ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని బహుశా ఎవరు చెప్పారో, పై వాళ్ళు చెప్పారో కింద వాళ్ళు చెప్పారో కానీ వీళ్ళకైతే అది నమ్మకం ఉండడం. అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం పైనుంచి కింది వరకు పార్టీ ఆఫీసులపైన దాడి, వ్యక్తులపైన దాడి, చివరికి మీ వల్ల నష్టపోయినామని ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దాడి. అంటే బెదిరించి ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటుంటే అది ఎప్పటికి కూడా అది నెరవేరదని చెప్పాలనుకుంటా ఉన్నాం. ఇట్లా దాడులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు భయపడరు. ఇక్కడ నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొస్తూ ఉంది. అదేంటంటే శాశ్వతంగా నేను అధికారంలోకి ఉంటానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ శాశ్వత అధికారానికి తను ఎంచుకున్న మార్గాలు ఏమో అనిపిస్తుంది. ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆ భయంలో ప్రజల నుంచి తను అధికారాన్ని చెలాయించడం. అట్లాగే ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి ఆఖరికి. ఇది ప్రభుత్వానికి చెప్పే మాట ఏంటంటే మీరు ఇంత జవాబు లేనితనంగా ఎట్లా పరిపాలన చేస్తున్నారో అర్థం కావడం లేదు. లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మీరు చూస్తున్నారో అర్థం. ఎవరైనా కొట్టేయచ్చా? పోలీసులతో కొట్టిస్తారు, మీ వాళ్ళతో కొట్టిస్తారు, లేక బెదిరిస్తారు, చివరికి ఆఫీసుల మీదే పడి దౌర్జన్యంగా ఆఫీసు పగలకు చూసి ఎంత దౌర్జన్యం చేస్తున్నారు అక్కడ. ఆ దౌర్జన్యం చూడడానికి కూడా కష్టంగా ఉంది. సభ్య ప్రపంచాన్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది నాగరిక సమాజం అనుకున్నాను కానీ ఇది నారాగరికమని అనుకోవడం లేదు. నేను చాలా సీనియర్ని, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం గారికి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అదేనా మాకు చెప్పండి. ఎందుకంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ప్రతి చర్యకు కూడా అంతే స్థాయిలో ప్రతిచర్య ఉంటుందని సైన్స్ చెప్తుంది ఫిజిక్స్ ఆఖరికి. కనుక మేము ఫిజిక్స్ని నమ్ముతాం. దయచేసి మమ్మల్ని అటువంటి ఆలోచనలు చేయనీయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకోసం అవకాశం ఇమ్మని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.
సభ్య ప్రపంచమంతా ఈ సంఘటన చూస్తుంది కూడా. కాకపోతే నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే అధికారులను కోరుతా ఉన్నా, ఇంకా మీకు ఏ సాక్ష్యం కావాలి? మళ్ళీ మీరు ఎంక్వైరీలు అంటారేమో, లేకపోతే ఎమ్మెల్యే గారు ఉత్తర్విస్తే తప్ప మీరు కేసులు పెట్టరేమో. తక్షణం స్పందించమని డిమాండ్ చేస్తూ ఉన్నాను.